ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. సెప్టెంబర్ 13వ తేదీ శనివారం తులారాశి వారికి నచ్చని వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు. అవునండి. మరి ఇంతకీ సెప్టెంబర్ 13 శనివారం తులారాశి వారికి నచ్చని వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ ఎందుకు వస్తారు? ఏమి ఆశించి ఆ వ్యక్తి మీ వద్దకు రాబోతూ ఉన్నారో రాబోయే రోజుల్లో మీ మధ్య శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ వల్ల ఎటువంటి బంధం అనేది మీ మధ్య ఏర్పడబోతుంది. అసలు ఇంతకీ సెప్టెంబర్ 13వ తేదీన గ్రహ సంచారం ప్రకారం మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ఏ ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తులారాశి వ్యక్తులు గతంతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుత కాలంలో కాస్త మెరుగైనటువంటి ఫలితాలను పొందుకుంటారు. అవునండి. ఈ యొక్క రాశికి సంబంధించి గ్రహాలు అనేవి అనుకూల దశలో సంచారం చేయటం వల్ల మీరు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్, మీరు అనుకున్న విధంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభించే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈ యొక్క సమయంలో గురుడు యొక్క ప్రభావంతో కొన్ని శుభకార్యాలు మీ యొక్క జాతకం ప్రకారం జరిగేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. అవునండి. అవి కూడా శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. ఇకపోతే రాహువు, కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్, పెట్టుబడుల నుంచి కూడా బాగా సంపాదిస్తారు. ఇక తులారాశి వ్యక్తులను పట్టి పీడిస్తున్న దరిద్ర బాధలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది. ఇక తులారాశి వారు దాదాపు అన్ని రంగాల్లో కూడా మీరు చేసే ప్రయత్నాల వల్ల మీకు ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇక ఈ సమయంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారపరంగా తులారాశి వ్యక్తులు అనేక మార్పులను చూస్తారు. గ్రహాల యొక్క అనుకూలత వల్ల తులారాశిలో జన్మించిన జాతకులు గ్రహాలు అనేవి అనేక మార్పులు చెందటం వల్ల మీ జీవితంలో కూడా చేంజెస్ రాబోతున్నాయి. గ్రహాల సమాచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుకుంటారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు అన్ని వేళలా అంది వస్తాయి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ సమయంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయండి. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం వల్ల కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇకపోతే ఈ సమయంలో తులారాశిలో జన్మించిన వ్యక్తులు మీరు జీవితంలో ఏ విషయాలకైతే కలలు కన్నారో అదేవిధంగా ఏ ఏ విషయాలైతే మీరు పర్టికులర్గా అంటే అన్ని రంగాల్లో అయితే అందరికీ ఇంట్రెస్ట్ అనేది ఉండదు కదండి. ఆ విధంగా మీరు ఏ విషయాలకైతే కళ్ళు కన్నారో, ఏ విధంగా ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో తీరబోతున్నాయి. అవునండి. మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది. ఇక గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులు ఈ సమయంలో పూర్తి కావటం వల్ల మీరు అభివృద్ధి చెందడం స్టార్ట్ అవుతుంది. మీ యొక్క అభివృద్ధి అక్కడి నుంచి కూడా మొదలవుతుంది. ఇక ఆర్థిక బలం వల్ల మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభాలు వస్తాయి. మీరు పడేటటువంటి కష్టానికి తగినట్లుగా విజయం మీ సొంతం అవుతుంది. అవునండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా
తులారాశి వారిని అదృష్ట యోగం వరించబోతూ ఉంది. ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారుతుంది. మరికొద్ది రోజుల్లో మీ దశ అన్ని తిరుగుతుంది. ఇకపోతే ఎన్నో ఏళ్ల దరిద్రం అనేది ఈ సమయంలో పోయి మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. అవునండి, తులారాశి వారికి ఈ సమయంలో పట్టే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ కూడా స్టాప్ చేయలేరండి. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా ఈ సమయంలో తులారాశి వారు అకస్మాత్తుగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంది. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన సక్సెస్ని సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం స్నేహితులతో కలిసి ఈ సమయంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటే వాటికి అసలు కృంగిపోకుండా చక్కగా చాకచక్యంగా లక్ష్యాన్ని దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. అయితే తులారాశి వ్యక్తులు ఈ సమయంలో మీ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ షేర్ చేసుకోరు. అదేవిధంగా వీరు ఇతరులకు యుక్తులకు అసలు లొంగరు. ఇక తులారాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది. మీరు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాల్లో చాలా చక్కగా అద్భుతంగా రాణిస్తారు. ఇక ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆర్థికంగా ఏదైతే మీరు కోల్పోయారో దాన్ని పొందేందుకు ప్రతి విషయంలో కూడా మీరు ముందుండాలండి. ఇకపోతే ఈ సమయంలో మీరు సొంత ఇంటిని కొనడం కానీ లేదంటే సొంత ఇంటిని కట్టుకోవడం కానీ చేస్తారు. ఇక అదేవిధంగా మధ్యలో ఆగిపోయిన ఉండి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా దాన్ని పూర్తి చేయడానికి కూడా మీరు ప్రయత్నిస్తారు. ఇకపోతే తులారాశి వ్యక్తులు ఈ సమయంలో సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ యొక్క అంటే కోటు తగదులు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. ఇతరుల యొక్క వ్యక్తులకు అసలు అంటే ఏ విధంగానూ మీకు అది సూటబుల్ కాదనమాట. ఇక మీ జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు రాబోతూ ఉన్నాయి. ఇకపోతే సెప్టెంబర్ 13వ తేదీ శనివారం తులారాశి వారికి నచ్చని వ్యక్తి వారంతటి వారై మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అవునండి, దాంతో మీ జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. సెప్టెంబర్ 13వ తేదీ శనివారం తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఆ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులకి వారికి ఎవరైతే నచ్చిన వ్యక్తి ఉంటారో వారు ఎవరైతే తులారాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో ఎదగాలి, పైకి రావాలి, ఉన్నత స్థానంలో ఉండాలనుకుంటారో వారిని వెతుక్కుంటూ రాబోతున్నారు. ఎందుకనంటే ఈ యొక్క టైంలో తులారాశిలో జన్మించిన వ్యక్తులను ఇష్టపడ్డ ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి అంటే మీ యొక్క ఆపోజిట్ జెండర్ మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అవునండి, ఈ సమయంలో ఆ యొక్క వ్యక్తులు మీ వద్దకు రావటం వల్ల ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది. ఇక అదేవిధంగా మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మీరు అనుకున్న విధంగా డబ్బును సంపాదిస్తారు. మీరు అసలు ఊహించి ఉండరు. అటువంటి జీవితం మీరు రాబోయే రోజుల్లో చూడబోతున్నారు. అన్ని రకాలుగా మీరు అనుకున్న విధంగా సాధించేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇక ఈ సమయంలో తులారాశి వారికి సంబంధించి అదేవిధంగా ఉద్యోగులు ప్రమోషన్ను ఇదే సమయంలో అంటే మీరు ఏదైతే అనుకున్నారో అంటే మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ రావాలని, మీరు అనుకునే విధంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభించాలని ఎవరైతే అనుకుంటారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి. సో చూశారు కదా, ఈ విధంగా తులారాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క జాతకం అనేది సెప్టెంబర్ 13వ తేదీన ఈ విధంగా ఉండబోతుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.